హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు షైనీ స్వీట్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి రెసిపీ వచ్చేసి సర్వరోగ నివారణ ఔషధి కానీ మునగాకు ఫ్రై అండి. ఇది చాలా మంచిదండి. మునగాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సైంటిఫిక్ ప్రకారం నిరూపించబడింది. మరి ముఖ్యంగా ఇది రక్తహీనతకు, జుట్టు పెరుగుదలకు, షుగర్ ఉండే వాళ్ళకు, అలాగే మతిమరుపు నివారణకు, కంటి చూపు మెరుగుదలకు, అలాగే ఎముకల్లో కాల్షియం పెరుగుదలకు ఇది బాగా పనిచేస్తుందని నిరూపించబడిందండి. మరి ముఖ్యంగా ఎనీమియా ఉండే వాళ్ళైతే వారానికి 1-2 సార్లు మునగాకు తినడం వల్ల హెచ్బి లెవెల్స్ పెరిగి ఎనీమియా నుండి బయటపడతారని నిరూపించబడింది. ఇన్ని అద్భుత గుణాలున్న మునగాకు ఫ్రై ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా మునగాకుని ఈ విధంగా నేను ఒలుచుకొని వాష్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, మునగాకు ఎప్పుడైనా లేత ఆకుపచ్చలో ఉండాలి. ముదురు ఆకుపచ్చలో ఉంటే మీరు అస్సలు తీసుకోవద్దండి మునగాకుని, ఎందుకంటే అది బాగా ఫ్రై అవ్వదు. చూడండి, ఈ విధంగా లేతగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. మునగాకు ఫ్రై కోసం ఒక పౌడర్ తయారు చేసుకోవాలండి. దానికోసం నేను ఒక ప్యాన్ పెట్టుకొని 3 ఎండుమిరపకాయలు ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 2 ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నాకు కరెక్ట్గా సరిపోతాయి 3 ఎండుమిరపకాయలు. వీటిని దూరగా వేయించుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఎండుమిరపకాయలతో పాటు మనము 1 కప్పు శనగపప్పు అండి, చట్నీ పప్పు అంటారు కదా అది, అలాగే కొంచెం ఎండు కొబ్బరి, 5-6 వెల్లుల్లి రబ్బలు వేసుకొని కచ్చాపచ్చగా ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ అయినా స్టోరేజ్ చేసుకోవచ్చు అండి. ఏ ఫ్రై చేసుకుని ఈ పౌడర్ వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు చిట్టుపట్టనంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు, అలాగే 4-5 వెల్లుల్లి రెమ్మలు ఈ విధంగా చిన్న పీసులు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ని వేసుకోవాలి. ఆనియన్ ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. ఎందుకంటే మునగాకుని దీంట్లో వేసి వేయించుకుంటాం కాబట్టి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు, లైట్గా మెత్తబడితే సరిపోతుంది ఆనియన్. ఇప్పుడు ఈ పోపులో మునగాకు వేసుకోవాలి. ఈ విధంగా మునగాకు వేసుకొని ఒకసారి పోపులో మునగాకు కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 3-4 నిమిషాలు ఉడికించాలి. మూత తీసిన తర్వాత చూద్దాం. చూడండి, మునగాకు మెత్తబడిపోయి వాటర్ వచ్చాయి. ఈ వాటర్ సరిపోతాయండి మునగాకు ఉడికేదానికి, ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకుంటే మునగాకు ఉడికేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ ఇంకిపోయాయి, మునగాకు వేగిపోయిందండి. ఎప్పుడైనా మునగాకు ఈ విధంగా పొడి పొడిగా కలర్ మారాలి, అంటే ముదురు ఆకుపచ్చ రంగులోకి రావాలి, పొడి పొడిగా ఉండాలి. అప్పుడే మునగాకు ఫ్రై వేగిపోయిందని అర్థం. ఇప్పుడు మనం దాంట్లో ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుని పప్పుల పౌడర్ వేసుకుందాం. నేను పప్పుల పౌడరు ఒక 3-4 స్పూన్లు వేసుకుంటానండి. పప్పుల పౌడర్ కొంచెం ఎక్కువ తక్కువైనా ఇబ్బంది లేదు. ఈ విధంగా పప్పుల పొడి వేసి చేసుకుంటే మునగాకు చాలా టేస్టీగా ఉంటుందండి. కారం వేసుకుంటే అంత టేస్టీగా ఉండదు. పప్పుల పొడి వేసుకుంటే ఈ విధంగా పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఇది రసము, సాంబారు, రాగి సంగటి, పచ్చళ్ళలోకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. అలాగే పిల్లలు రాగానే బౌల్లో వేసి ఇవ్వండి, మళ్ళీ ఇష్టంగా తింటారండి దీన్ని. అలాగే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేనండి, మన మునగాకు ఫ్రై రెడీ అయింది. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. థ్యాంక్ యూ.